నమస్తే, ప్రైజ్ ది లార్డ్, గుడ్ ఈవినింగ్. మొన్న నేను పెట్టిన వీడియోకి కొంతమంది ఆయన ఎవరు, వాళ్ళ పేరేంటి చెప్పండి అని కామెంట్ చేశారు. తప్పకుండా చెప్తానండి, కానీ ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆఖరిలో ఎందుకు చెప్పట్లేదంటే నేను కనీసం నేను పెట్టే వీడియో వాళ్ళ దాకా చేరుతుందేమో అనే ఆశ. అట్లయినా వాళ్ళు తప్పు తెలుసుకుంటారేమో, మారుతారేమో అనే ఆశతో నేను ఆ పేరు అట్లాగే వాళ్ళ ఫోటోలు పెట్టట్లేదు. ఇంకా వాళ్ళ 2-3 వీడియోలు చేసిన తర్వాత అయినా కూడా వాళ్ళు మారలేదనుకోండి, తప్పకుండా పెడతాను. అట్లాగే నేను చెప్పిన ఈ గొర్రెతోలు కప్పుకున్న గుంటనక్క, ఈ గుంటనక్క చాలా ఇంటెలిజెంట్ అనమాట. గుంటనక్క అంటేనే తెలివైంది కదా అండి. ఇది చాలా తెలివైన గుంటనక్క. దీనికి 7-8 భాషలు వచ్చు, 8 భాషలు వచ్చు దాదాపు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, మలయాళం, ఇంగ్లీషు, ఒరియా, ఇంకా ఏదో భాష, అట్లా 7-8 భాషలు వచ్చు ఆ నక్కకి. ఈ భాషల వల్ల పెద్ద పాస్టర్ల దగ్గరికి, స్టీఫెన్ పాల్ గారి దగ్గర, పెద్ద జాన్ వెస్లీ గారి దగ్గర, పాల్ దినకరన్ గారి దగ్గర, అలాగే కొమ్మాన్పల్లి వాళ్ళ పాస్టర్ గారి వాళ్ళ దగ్గర, వాళ్ళందరి దగ్గర పని చేశాడనమాట ఈయన. అట్లాగా వాళ్ళు పెద్ద పాస్టర్ల దగ్గర అందరి దగ్గర పనిచేశాడు. పనిచేసి ఇంకా అది ఒక ప్రొఫెషన్, అది కాదు, జస్ట్ ట్రాన్స్లేట్ చేస్తాడు. లేకపోతే ఎక్కడైనా చిన్న ప్రేయర్స్ ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రేయర్ చేస్తారు, గృహ కోడికలు పెడతారు, అన్నీ చేస్తారు. దాంతోపాటు ఇట్లాగా వాళ్ళని వీళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం ఇక్కడ తీసుకెళ్తామని లక్షలు లాగుతారు. అట్లాగనమాట. ఇతను ఏం చేశాడంటే, ఒక పెద్ద పాస్టర్ గారండి ఆయన, పెద్ద సంఘం అయింది. అంటే తెలుగు ఆయన కాదు, ఆయన మలయాళం పాస్టర్ గారు. ఆయన కూడా ఆయన ఈయన్ని ట్రాన్స్లేట్కి పిలుచుకున్నప్పుడు ఆయనకి ఆ మాట ఈ మాట చెప్పి లేనిపోయిన ఉన్నాయి లేని అన్నీ చెప్పేసి, మాకు దుబాయ్లో చాలామంది తెలుసు, మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తాము, దుబాయ్ తీసుకెళ్తే మీకు బాగా పేరు వస్తుంది, అక్కడ అందరు గుర్తిస్తారు, మీరు ఒకసారి రండి మాతో పాటు మళ్ళీ వస్తారని చెప్పి మీకు వీసా ఇప్పిస్తామని ఆ మాట, చాలా మాటలు మాయ మాటలు అన్నీ చెప్పి ఆ పాస్టర్ గారితో ఆయన దగ్గర 5 లక్షలు తీసుకున్నారంట. 5 లక్షలు తీసుకొని ఈ గుంటనక్క ఏం చేశాడు తర్వాత నాకేం తెలియదు, ఆ తోడేలే అంతా చేశాడు, నేను కాదు, వాడి వల్లే నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, వాడే అని చెప్పి ఆ బయట దేశాల్లో పరిచయం ఉందని చెప్పిన తోడేలు ఉంది కదా, వాడి మీద వేసేసాడు అనమాట. తర్వాత ఆ పెద్ద పాస్టర్ గారు, సిస్టర్ గారు ఇట్లాగ అయిపోయింది నా పరిస్థితి, నన్ను కూడా మోసం చేశాడు వాడు, ఏం చేయాలి, నేను ఎవరికి చెప్పుకోలేను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేక వదిలేశాను అని చెప్పి ఆయన నాతో అన్నారు. వీళ్ళు ఇట్లా ఒక్కళ్ళని కాదండి, అంత పెద్ద పాస్టర్ గారిని మీటింగ్స్కి ఇతన్ని ట్రాన్స్లేట్ చేయడానికి పిలిచి ఇతనికి 5,000, 10,000, 20,000 ప్రతి మీటింగ్కి ఇచ్చి అట్లాగే వీళ్ళకి సపోర్ట్ చేసిన ఆ పాస్టర్ గారిని మోసం చేసి ఆయన దగ్గరే 5 లక్షల రూపాయలు కొట్టేశారు వీళ్ళిద్దరు కలిసి. మొన్న చెప్పాను కదండి, ఒక హ్యాండిక్యాప్డ్ దగ్గర దాదాపు 10 లక్షల రూపాయలు అమెరికా తీసుకెళ్తానని చెప్పి ఆయన దగ్గర కొట్టేశారు. ఈ పాస్టర్ గారి దగ్గర 5 లక్షలు, ఒక్కసారి ఆయన ఇచ్చింది క్యాష్ 5 లక్షలు. ఎంతసేపు ఇచ్చేదాకా అసలు ఆయన ఊపి రానివ్వలేదంట. వీసా టైం అయిపోతుంది, వీసా వస్తుంది, మీరు డబ్బులు వేయాలని ఆయన ప్రాణం తీసి డబ్బులు వేసే వరకు, డబ్బులు వేసిన తర్వాత ఆ తోడేలుగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడంట. ఈ గుంటనక్క మీదకి చెప్పేశాడు. ఈ గుంటనక్కేమో నాకు తెలీదు, వాడే అంతా చేసింది, వాడిని అడుగు, వాడే తీసుకెళ్ళేది, నేను ఊరికే మధ్యలో ఉన్నా, నాకేం తెలీదు అని చెప్పి వాడి మీద తోసేశాడు. ఈ గుంటనక్కకి ఒక కూతురు ఉంది, ఒక కొడుకు, భార్య, వీళ్ళందరూ ఇదే బ్యాచ్ అనమాట. ఆ కూతురు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారేమో, నాకు తెలిసింది వాళ్ళ కూతురు గురించి సపోర్ట్ చేస్తుంది అనమాట. సపోర్ట్ చేసి అవును నిజంగానే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పరిచయం ఉంది, ఆయన పెద్ద గవర్నమెంట్లో అందరికి పెద్ద ఆఫీసులు అందరికి తెలుసు, అలాగే ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీ తెలుసు అని చెప్పి ఈ పిల్ల కూడా చెప్తుంది. అక్కడ కన్సులేట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నన్ను ఇంటర్వ్యూ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను, అట్లాంటి అబద్ధాలన్నీ కూడా తండ్రికి సపోర్టు ఈ కూతురు కూడా చేస్తుంది అనమాట. ఫ్యామిలీ అంతా ఒకే ఎజెండాతో నడిపిస్తున్నారు. ఏంటి, మంది మీద పడి బ్రతకడం, రకరకాల వేషాలు వేసుకుంటూ తిరగడం, ఊరికి పైకి మాత్రం ఇట్లా ఏదో బోధకలమని, లేకపోతే ఆ పెద్ద పాస్టర్ల దగ్గర చేసామని, లేకపోతే పెద్ద సంఘాల్లో చేసి అట్లా చెప్పుకుంటూ ఉంటారు. వాక్యం కరెక్ట్గానే ఉంది, పాటలు వచ్చు, వాక్యం వచ్చు, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అన్నీ వచ్చు, కానీ లేనిది ఏంటి, అతని దగ్గర అన్నీ ఉన్నాయండి. ప్రార్థన చక్కగా చేస్తాడు, వాక్యం అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు, కానీ అతని దగ్గర లేనిది బుద్ధి.
మనుషుల మీద ఆధారపడి మనుషులు మోసం చేసుకొని బ్రతుకుతున్నాడు అంతే. దేవుడి మీద ఆధారపడట్లేదు, మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అట్లాంటి దొంగ నక్క, అది గుంట నక్క. అట్లా చేసే ఆ పాస్టర్ గారిని కూడా, పెద్ద పాస్టర్ గారు, ఆయన పెద్ద సంఘం, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసుకోరనమాట. అట్లాగా ఉంటారు కదా. ఆయనకి దాదాపు 70 years పాస్టర్ గారు. ఆయన కూడా అన్ని మాయ మాటలు చెప్పి మోసం చేసి ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకొని అంతే, అడ్రస్ లేరు. ఏమనంటే ఇక కాలు బేరానికి వచ్చేసారండి. ఇంకా ఆయన పెద్ద పాస్టర్ గారు కదా, బయట చెప్పుకుంటే పరువు పోద్దని ఎవరికి చెప్పలేక వదిలేసి ఊరుకున్నానని చెప్పి నాతో చెప్పారు. ఇది ఈ పాస్టర్ గారి కథ. ఇప్పుడైనా మీకు క్లూ ఇచ్చాను నేను. ఆయన స్టీఫెన్ పాల్ గారి దగ్గర ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే పెద్ద జాన్ వెస్లీ, హోసన్న జాన్ వెస్లీ దగ్గర కూడా ట్రాన్స్లేట్ చేశాడు. పాల్ దినకరన్ గారి దగ్గర ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే కొమ్మాన్పల్లి వాళ్ళు పెద్ద పాస్టర్ గారు ఉంటారు కదండి, ఆయన దగ్గర కూడా ట్రాన్స్లేట్ చేశాడు. వాళ్ళ సంఘంలో కూడా వెళ్తూ ఉంటాడు ఇతను. వాళ్ళ సంఘంలో అక్కడ ఎక్కడుందంటే అది అటువైపు అప్ప వైపు, అటువైపు ఎక్కడో పెద్ద చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తాడు. వాళ్ళ దగ్గర కూడా ఉంటాడు. వాళ్ళందరి దగ్గర, ఇంకా చాలామంది దగ్గర బయట నుంచి వచ్చే మహారాష్ట్ర నుంచి, అలాగే మలయాళం పాస్టర్లు, తమిళ వాళ్ళు, వాళ్ళు వస్తూ ఉంటారు కదండి ఇటువైపు. వాళ్ళందరికీ ట్రాన్స్లేటర్గా వెళ్ళి అక్కడే ఇదంతా నడిపిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం, మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తాం, మీకు అక్కడ జాబ్ ఇప్పిస్తాం, లేకపోతే మీకు ఇక్కడ కాలేజీలో సీట్ ఇప్పిస్తాం, మీకు ఆ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తామని చెప్పి అన్ని మాయమాటలు చెప్పి మంది సొమ్ము తిని బ్రతికేటువంటి గుంట నక్కిది. మీరు పాత రికార్డులు స్టీఫెన్ పాల్ గారి కనుక వింటే ఇతని గొంతు మీరు వింటారు. వాక్యం చెప్పేటప్పుడు నిలబడి ట్రాన్స్లేట్ చేయడం, మార్నింగ్ ప్రేయర్ నడిపించడం, ఈవినింగ్ ప్రేయర్ నడిపించడం, అవన్నీ ఇతను చేశాడు. ఇది నెక్స్ట్ టైము ఇంకోటి ఉంది అతను చేసింది, అది కూడా మీకు చెప్తాను. చెప్పకూడదు కానీ ఇలాంటివన్నీ బయట అవమానం అంటారు, కానీ చెప్పకపోతే అమాయకులు మోసపోతారండి. పాపం తినక కష్టపడి సంపాదించుకొని అప్పులు చేసి వీళ్ళకి కట్టి మోసపోయి ఏడుస్తారనమాట. కాబట్టి నేను బయటికి చెప్తున్నాను, పాస్టర్ గారులను కాదండి, ఇట్లాంటి దొంగల్ని మనం అరికట్టాలి. వాళ్ళు ఇంకొకసారి ఎక్కడే చేయకుండా, ఇలాంటి మీకు ఎవరైనా తెలిసినా కూడా, మీ దగ్గరలో ఇలాంటి పాస్టర్లు ఎవరైనా ఉన్నా కూడా మీరు కూడా బయటికి చెప్పండి. ఎందుకంటే ఇది దేవుడి నామానికి అవమానం అండి. అతను నా దగ్గరకు వచ్చి ఇట్లా అయిందని చెప్పాడు, బయట చెప్పుకోలేదు అని చెప్పి ఏడ్చాడు నా దగ్గర. అట్లాగే బయట చెప్పుకోలేరు ఎవరు. బయట చెప్పుకుంటే పరువు పోతుంది, ఇంత చదువుకున్నారు మీరు ఇట్లా మోసపోయారు అని చెప్పి పరువు పోతుందని బయట చెప్పుకోలేరండి. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం హెచ్చరించాలి. అలాంటి వాళ్ళు నోరు కట్టాలన్నమాట. ఇంకొక దగ్గరికి ఎక్కడికి వెళ్ళకుండా నోరు కట్టేయాలి. ఇతని గురించి నేను వేరే యూట్యూబ్ ఛానల్లో ఉన్న పాస్టర్ గారు కూడా చెప్పా. వాళ్ళు కూడా అవునా అన్నారు, మాట్లాడారు 1-2 సార్లు. ఇది జరిగింది. మీకు ఎవరికైనా ఆయన ఎవరో కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.